Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో రంజాన్ సందర్భంగా చేసుకునే ప్రత్యేకమైన స్వీట్ షీర్ కుర్మాని తయారు చేసుకుందాము. రంజాన్కు ప్రత్యేకంగా చేసుకునే ఈ షీర్ కుర్మా మనకందరికీ తెలిసిండేదే కదా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. షీర్ కుర్మాకి ముఖ్యంగా కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో నేను బాదాం, జీడిపప్పు, చిరోంజి అలాగే ఖర్జూరం తీసుకున్నాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకొని ఇందులో కొద్దిగా పాలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాదం పప్పు నానిన తర్వాత పైన ఈ పొరనంతా తీసేసి అన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఇదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాను కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. షీర్ కుర్మాకి ప్రత్యేకంగా వాడే ఈ సన్న సేమియాని తీసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ చిక్కని పాలను మరిగించుకోవాలి. పాలు పొంగి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. చక్కెర అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చక్కెర కలిపేసుకున్న తర్వాత సేమియాను కూడా వేసుకొని కలుపుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు జస్ట్ అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది.
ఇక్కడ నేను కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ని కూడా వేస్తున్నాను. అలాగే కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకొని ఇలాచీ పొడిని కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు దీన్ని ఉడికించుకుంటే ఇది విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి తొందరగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన షేర్ కుర్మా రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.